అంటే మీ కార్యక్రమాలకు ఇండియన్ గవర్నమెంట్ కానీ లేదా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ ఏమన్నా ఫండ్ హెల్పింగ్ ఏమన్నా ఉందా, నిధులు ఇవ్వడం కానీ? అంటే అట్లని ఏం లేదు, మనం అడగలేదు. వాళ్ళు మొదట్లో కొంతమంది ఇస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ లాగా ఉన్నప్పుడు. అంటే మనకు వాటర్ ప్లాంట్లకి ఇప్పుడు ఉదాహరణకి 100 ట్యాంకులు, ఆ రోజుల్లో ట్యాంకులు కట్టేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా ట్యాంకులు. సో ఈ ట్యాంకులకి ఒక 60 ట్యాంకులు కట్టి మేము డబ్బులు ఇస్తాం, మీరు కట్టిస్తారా అని అంటే మేము కట్టిస్తాం, కానీ మాకు ఎంత బడ్జెట్ అవుతుందో మేము అంతే అడుగుతాం. అంటే ఒక ట్యాంక్ కట్టాలంటే 3 లక్షలు అవుతుంది అనుకుందాం, మేము 3 లక్షలే అడుగుతాం, కానీ వాళ్ళ బడ్జెట్ 7 లక్షలు అట్లా ఉంటుంది. మేము అన్నాం అన్నమాట, మీరు ఇచ్చే డబ్బుతోటి మేము డబుల్ చేస్తాం. వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే మీకు 3 లక్షలు ఇచ్చి ట్యాంక్ కట్టేసాం, మిగతా 3 లక్షలతో కట్టించాల్సి వస్తుంది అన్ని చోట్ల. లెక్కలు మనం అట్లా రాయలేము. అంటే ఇప్పుడు 1 కోటి ఇచ్చారనుకుందాం, కోటికి మేము ఎన్ని చేయగలుగుతాం అనేది మనకు తెలుసు. అన్ని చేస్తాం అని అంటే వాళ్ళు అందులో సగమే చేయమనంటే మిగిలిన సగాన్ని ఎక్కడ చూపిస్తాం? అంటే ఇంకా ఏదో సాటుగానో మూటగానో ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. అది మనం చేసే పద్ధతి లేదు, అట్లా దొంగ లెక్కలు రాసేది లేదు. రవ్వ కూడా ఇప్పటి వరకు కాబట్టి ఏ ప్రభుత్వం తీసుకోమని చెప్పినాం డబ్బులు, మాకు డబ్బు ఇవ్వండి, మేము పూర్తిగా మీరు 50కి ఇస్తే మేము 100 ఇంకా 120 కూడా చేస్తాం, ఖచ్చితంగా లెక్కలు ఎట్లున్నాయి అట్లా ఇస్తాం, రిపోర్ట్ అన్నీ ఇస్తాం. అట్లా అయితేనే మాకు ఏంది అని అంటే వేరే వాళ్ళతో తిప్పలు వస్తుందంట వాళ్ళకి. అట్లయితే వద్దు, ఇంకా అడగలేదు, అన్నాడు అడగలేదు. ఇంకా అట్లా 2-3 సార్లు వచ్చినా కూడా ఇంకా కుదరదు. వాళ్ళ ఆ భాష వేరు, మా భాష వేరు, ఆ లెక్కలు వేరు, మా లెక్కలు వేరు, ఆ స్పీడ్ వేరు, మా స్పీడ్ వేరు. వాళ్ళు ఒకటి చేస్తాము అని అంటే కొన్నిసార్లు ఇప్పుడు మేము కట్టే ట్యాంకులు కట్టే రోజుల్లో గవర్నమెంట్ కూడా కట్టింది కొన్ని. ఒక ట్యాంక్ కట్టడానికి 4 ఏళ్ళు పట్టేది, మేము 4 నెలల్లోనే కడతాం. అట్లా ఆ స్పీడు భేదమే, భాష భేదమే, లెక్క భేదమే, అన్ని భేదమే. కాబట్టి గవర్నమెంట్ చాలా అప్రిషియేట్ చేస్తుంది మనకి. ఎన్నడూ కూడా ఒక్కరు కూడా ఆటంకంతో ఏది చేసింది లేదు. బాల వికాస్ ఎట్లా చేస్తుంది ఇట్లా అనే అంత మెచ్చుకోవటమే కానీ ఇంకా అటువంటి సంబంధం ఉంది, మెచ్చుకునే సంబంధం. వస్తారు, మనం ఏదైనా పెట్టి రమ్మంటే మాత్రం ఖచ్చితంగా వస్తారు, మంచిగా ఉంది అంటారు, మేమే నేర్చుకున్నాం అంటారు. అంటే ఇప్పుడు మనం పూడికలు తీసేది చేస్తే మనల్ని చూసే పెట్టడం. మీరు కెనడాలో ఎక్కువ కాలం ఉంటారు, యాక్టివిటీస్ ఎక్కువ తెలంగాణలో నడుస్తున్నాయి. వీటన్నింటినీ కోఆర్డినేషన్ ఎట్లా చేసుకుంటారు? డే టు డే మానిటరింగ్ మీరు అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు, బట్ డే టు డే మానిటరింగ్, ఫీల్డ్ లెవెల్ విజిట్ ఇది చేయడానికి ఎట్లా ఇక్కడ సెటప్ ఎట్లుంది? అంటే ఇప్పుడు 4 ఏళ్ల నుండి నేను తక్కువ వస్తున్నా కానీ ఇక్కడికి, అంతకుముందు కనీసం 5 నెలలు అంటే 2-3 సార్లు వస్తా ఏడాదిలో. 3 సార్లు కలిపితే కూడా అందాజా 4 నెలల నుండి 6 నెలల టైం ఇక్కడే ఉంటా. అప్పుడు మొత్తం అసలు స్టాఫ్ మొత్తాన్ని ట్రైనింగ్ ఇవ్వటం కానీ, వాళ్ళల్లో ఈ నిజాయితీగా చేయాలని ఒక అంకిత భావంతో చేయాలన్న భావన స్టాఫ్లో చాలామందికి ఇది అంటుకుంది. సో కాబట్టి చాలామంది దీని మీద నిలబడి వేరే ఎక్కడన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే కూడా పోకుండా, ఒకవేళ 2-3 పోయినా కూడా మళ్ళీ అక్కడ ఎక్కువ శాలరీ ఉన్నా కూడా తిరిగి వచ్చిన వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారన్నమాట. అట్లా ఇప్పుడు మా హస్బెండ్కి అంతా బాగలేదు ఆరోగ్యం, అందుకనే వచ్చితే ఒక 2-3 వారాలుండి వెళ్తాను. అంతకుముందు వచ్చినప్పుడు నెలన్నర 2 నెలలు అట్లా ఉండేదాన్ని. మా హస్బెండ్ కూడా వస్తే ఒక నెలన్నర నాతో పాటు, నేను 2 సార్లు వస్తే తను ఒకసారి వస్తారు, 3 సార్లు వచ్చినా కూడా ఒకసారన్నా కనీసం వచ్చి ఉండేవాళ్ళు.